నరకం. అవును, నిజంగా నరకమే. చేసిన పాపం వెంటాడుతుంటే, కటకటాల వెనక దశాబ్దాల పాటు ఉంటుంటే, రేపు అనేది ఏమవుతుందో తెలియకపోతే నిజంగా నరకమే. ఇదంతా రాజీవ్ గాంధీ హంతకుల కథ. 24 ఏళ్ల కింద అప్పటి సమీకరణాల దృష్ట్యా రాజీవ్ను మట్టుపెట్టిన ఎల్టీటీ గ్యాంగ్లో మెజారిటీ దోషులు సైనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన కొందరు ఏళ్ల కొద్దీ జైల్లో మగ్గుతున్నారు. వీరికి ఉరిశిక్ష త్రుటిలో తప్పినా యావజ్జీవం మాత్రం వెంటాడుతోంది. మెజారిటీ తమిళులు మద్దతు ఇవ్వడంతో బయటకు వస్తామన్న ఆశలు వీరిలో బలపడుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం విడిచిపెడదామని నిర్ణయించినా కేంద్రం మాత్రం వ్యతిరేకించింది. చివరికి సుప్రీంకోర్టు కూడా జయ సర్కార్ నిర్ణయం తప్పని సూచించింది. కొన్నాళ్ళు చస్తామని బాధపడితే మరికొన్నాళ్ళు బతుకుతాం లేవని ఆశపడ్డారు. ఒకప్పుడు బయటకు వస్తామని ఆశగా ఎదురుచూస్తే ఇప్పుడు జీవితాలు మగ్గిపోతాయని భయపడుతున్నారు. ఈ త్రిశంకు స్వర్గంలో ఎన్నాళ్ళు? ఇది రాజీవ్ హంతకుల బాధ. అసలు నాడేం జరిగింది? నేటి నిర్ణయంలో ఎందుకు జాప్యం అవుతోంది? జైలు పక్షుల సమగ్ర కథనమే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రాజీవ్ హంతకులను పట్టుకోవడానికి కార్తికేయన్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచిత్ర పరిస్థితుల మధ్య పలు రకాల అవాంతరాల నడుమ సిట్ పట్టు వదలకుండా దర్యాప్తు కొనసాగించింది. విమర్శలు వచ్చినా, సమస్యలు ఎదురైనా డీలా పడకుండా విచారణ సాగించిన సిట్ ఈ దారుణానికి పాల్పడింది ఎల్టీటీఈ అని తేల్చింది. ఫోటోగ్రాఫర్ హరిబాబు ఇంట్లో దొరికిన రసీదును ఆధారంగా తీసుకుని తీగలాగిన సిట్ హంతకుల పేర్లను తెరపైకి తెచ్చింది. 1991 దేశమంతటా అస్థిర వాతావరణం నెలకొన్న సమయం. కేంద్రంలో ప్రభుత్వాలు ఒకదాని వెంట ఒకటి కూలిపోయిన తరుణం. అలాంటి సమయంలో లోక్సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రచార భారం రాజీవ్ గాంధీపై పడింది. అప్పటికే దేశమంతా తిరుగుతున్న ఆయన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారంపై దృష్టి పెట్టిన ఆయన అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1991 మే 20 నుంచి 22 వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారం ముగించుకుని 22 సాయంత్రం వరకైనా రాజీవ్ ఢిల్లీకి చేరుకోవాలి. ఇది ప్లాన్. ఆంధ్రప్రదేశ్ పర్యటన వరకు అన్నీ అనుకున్న ప్రకారం జరిగాయి. కానీ 21న పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆ రోజున యావత్ దేశమే శోక సంద్రంలో మునిగిపోయింది. శ్రీ పెరుంబుదూర్, ప్రస్తుత చెన్నై, ఒకప్పటి మద్రాసుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయాల్సిన ప్రాంతం ఇదే. ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలైన శ్రీమతి మరకతం చంద్రశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అక్కడి నుంచే పోటీ చేస్తుండటంతో ఆమె తరపున ప్రచారం చేయడానికి రాజీవ్ గాంధీ ఒప్పుకున్నారు. దీంతో పెరుంబుదూర్లోని ఒక మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు రాజీవ్ వచ్చే వరకు ప్రజలను ఉత్సాహపరిచేందుకు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. జరగబోయే దారుణం తెలియని ప్రజలు రాజీవ్ను చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్కే రాఘవన్ సభాస్థలి వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను చూస్తున్నారు. దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు రాఘవన్కు సంతృప్తి కలిగించలేదు. రాజీవ్ నడిచే ఎర్రతివాచీకి ఇరువైపులా కట్టిన బారికేడ్లు గట్టిగా లేవన్నారు. ఈ వాదనను స్థానిక నేతలు పట్టించుకోలేదు. జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను మరకతం అసిస్టెంట్ ఏజే దాస్కు అప్పగించారు. రాజీవ్ వద్దకు ఎవరిని అనుమతించాలనే జాబితాను ఆయనే చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లతా కన్నన్ తన కూతురు కోకిలను ఆ లిస్టులో చేర్చాలంటూ దాస్పై ఒత్తిడి తెచ్చారు. లతా కన్నన్ మరకతం కూతురు లతా ప్రియకుమార్ దగ్గర పనిచేస్తుండేది. అయితే లతా కన్నన్ ఎంత బతిమాలినా దాస్ ఒప్పుకోలేదు. చివరకు లతా ప్రియకుమార్ చెప్పడంతో రాజీవ్కు అభివాదం చేసే 24 మందిలో కోకిలను చేర్చడానికి ఒప్పుకున్నాడు. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజీవ్ గాంధీ వైజాగ్ నుంచి బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. అయితే విమానంలో లోపం ఏర్పడినట్లు కెప్టెన్ చందోక్ గుర్తించారు. కమ్యూనికేషన్ సిస్టమ్ పనిచేయడం లేదని కనుక్కున్నారు. స్వతహాగా పైలట్ అయిన రాజీవ్ తాను కూడా ఓ చెయ్యి వేసి లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. ఇక ప్రయాణం లేదని అనుకుంటూ రాజీవ్ హోటల్కు వెళ్లిపోయారు.
పరిస్థితి అలాగే ఉంటే రాజీవ్ బతికి ఉండేవారేమో. కానీ కాసేపటికే ఫ్లైట్ రిపేర్ అయ్యిందంటూ సమాచారం రావడంతో రాజీవ్ విమానం వద్దకు వచ్చేశారు. సాయంత్రం 6:30 రాజీవ్ స్వయంగా ఫ్లైట్ నడుపుతూ రాత్రి 8:20 మద్రాసులోని మీనంబాకం ఎయిర్పోర్టుకు చేరారు. అక్కడి నుండి బుల్లెట్ ప్రూఫ్ కారులో మరకతం చంద్రశేఖర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాళప్పాడి రామ్మూర్తి, పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి రాజీవ్ బయలుదేరారు. న్యూయార్క్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ పత్రికలకు కారులో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దారిలో పోరూరు, పూనమల్లిలో ప్రసంగించారు. అలా పెరుంబుదూరు వైపు ఆయన ప్రయాణం సాగింది. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో రాజీవ్ పెరుంబుదూరు చేరుకున్నారు. వేదిక వైపు వడివడిగా నడుచుకుంటూ వెళుతున్న రాజీవ్ను చూడటానికి ప్రజలు ఎగబడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీ పడ్డారు. ఇదే సమయంలో లతా కన్నన్ తన కూతురుతో సహా స్టేజ్ దగ్గరకు చేరింది. అయితే ఊహించని విధంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి గంధపు దండ చేతిలో పట్టుకుని లోపలికి వచ్చేసింది. స్థానిక ఫోటోగ్రాఫర్ హరిబాబుతో కలిసి వచ్చిన ఆ యువతి మరో 2 అమ్మాయిలు నళిని, శుభలతో కలిసి మహిళా విభాగంలో కూర్చుంది. లతా కన్నన్, ఆ పక్కనే ఆమె కూతురు కోకిల, వారికి కాస్త దూరంగా విలేఖరిలా ఉన్న ఓ యువకుడు, అతనికి దగ్గర్లో ఫోటోగ్రాఫర్ హరిబాబు, వారికి సమీపంలో గంధపు దండ చేతిలో పట్టుకున్న కళ్లద్దాల యువతి, ఆమెకు కొద్ది దూరంలో మరో 2 అమ్మాయిలు నళిని, శుభ. ఇది సభాస్థలి వద్ద పరిస్థితి. ఒక్కో క్షణం భారంగా గడుస్తోంది. రాజీవ్ను మింగేయడానికి మృత్యువు నెమ్మదిగా ముంచుకొస్తోంది. ఇవేమీ తెలియని రాజీవ్ చకచకా నడుస్తున్నారు. ఆయన వెంట మరకతం చంద్రశేఖర్ కార్యకర్తలను అదుపు చేస్తూ పరుగులు పెడుతున్నారు. ఆ ఊపులోనే స్టేజ్ వద్దకు వచ్చిన రాజీవ్ అభిమానుల నుంచి అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తున్నారు. లతా కన్నన్ కూడా తన కూతురు కోకిలను పరిచయం చేసింది. ఇదే అదునుగా కోకిల వెనకాలే నిలుచున్న కళ్లద్దాల యువతి రాజీవ్ ముందుకు రావడానికి ప్రయత్నించింది. అయితే మహిళా ఎస్ఐ అనసూయ ఆమెను ఆపేయడంతో ఆ యువతి నిరాశ చెందింది. కాలం కూడా ఒక్క క్షణం ఊపిరి తీసుకుంది. అనసూయ చర్యను ఎవ్వరూ అడ్డుకోకపోతే రాజీవ్ బతికేవారేమో. కానీ మృత్యువేటను ఎవ్వరూ ఆపలేరు కదా. ఎస్ఐ వద్దన్నప్పటికీ రాజీవ్ అంగీకరించడంతో కళ్లద్దాల యువతి రాజీవ్ వద్దకు చేరింది. తాను తీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెళ్ళో వేసే ప్రయత్నం చేసింది. ఆ దండను స్వీకరించడానికి రాజీవ్ కొద్దిగా తల వంచారు. ఆయన మళ్లీ తల ఎత్తేలోపే ఆ యువతి పాదాభివందనం చేయడానికి అన్నట్లు కిందకు వంగింది. అంతే, చెవులు బద్దలైపోయేంత శబ్దంతో మైదానం మోగిపోయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్టేజ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుంది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన రాజీవ్ను మృత్యువు కాటేసింది. రాజీవ్ హత్య కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సిట్ నానా తిప్పలు పడింది. 1991 జూన్ 11న మొదటి అరెస్ట్ జరిగింది. 1991 నవంబర్ నాటికి నిందితుల వేటను ముగించింది. దొరికిన అన్ని డాక్యుమెంట్స్, వీడియో క్యాసెట్లు, ఫోటోలు, ఫైళ్లు అన్నిటినీ పరిశీలించి ఎల్టీటీ చీఫ్ ప్రభాకరన్ సహా 41 మందిని నిందితులుగా చూపుతూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 1044 మంది సాక్షులు, 10,000 పేజీల వాంగ్మూలాలు, 1477 డాక్యుమెంట్లు, ఎగ్జిబిట్లు, 1080 వస్తువులను కోర్టుకు సమర్పించింది. 1993 మే నుంచి పూనమల్లిలోని స్పెషల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. చివరికి 98 జనవరి 28 నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. అయితే అసలు ఎల్టీటీ రాజీవ్ గాంధీని ఎందుకు టార్గెట్ చేసింది? రాజీవ్ను అడ్డు తొలగించుకోవాలని టైగర్లు ఎందుకు తహతహలాడారు? శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తమిళులు ఉండేవారు. ఈలం పేరుతో వేరే దేశాన్ని ఏర్పాటు చెయ్యాలనేది వీరి డిమాండ్. వీరికి తమిళ రాజకీయ పార్టీలు సహా తమిళుల అండదండలు కూడా ఉండేవి. శ్రీలంక తమిళుల్లో కొందరు మితవాదులు, మరికొంతమంది అతివాదులు ఉండేవారు. సింహళీయ తమిళులకు ప్రభుత్వం కొన్ని హక్కులిచ్చి ప్రజలకు రక్షణ కల్పించాలని మితవాదులు భావిస్తే, ఈలం ఏర్పడి తీరాల్సిందేనని అతివాదులు చెప్పేవారు. ఈలం కోసం హింసా మార్గాలు అనుసరించినా తప్పులేదని భావించేవారు. ఈ క్రమంలోనే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఎల్టీటీఈ పురుడు పోసుకుంది. 1954లో పుట్టిన వేలుపిళ్ళై ప్రభాకరన్
1976 మే 5న ఎల్టీటీఈని ఏర్పాటు చేశాడు. తన 21వ ఏట జాఫ్నా మేయర్ను హత్య చేసి అలజడి సృష్టించిన ప్రభాకరన్ తమిళ ఈలం ఏర్పాటు డిమాండ్తో లంకలో హింసాత్మక పద్ధతులకు పాల్పడ్డాడు. శ్రీలంక నాయకులు కూడా తమిళుల ఓట్ల కోసం నానా రకాల ఎత్తులు వేశారు. ఆ ఆటలో నాటి భారత ప్రభుత్వం కూడా పాలుపంచుకుందనే ఆరోపణలున్నాయి. లంక సర్కార్ను ఇరుకున పెట్టడానికి ఇందిరాగాంధీ హయాంలో ఎల్టీటీఈని ప్రోత్సహించారని చెబుతారు. టైగర్లకు ఆయుధాలు, నిధులు అందించారని అంటారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు డీఎంకే, అన్నా డీఎంకే సహా తమిళ పార్టీలన్నీ ఈ వ్యవహారంలో తలో చెయ్యి వేశాయి. లంక సర్కారుపై పోరు ప్రకటించిన ప్రభాకరన్ 1983-86 మధ్య తమిళనాడులో తలదాచుకున్నాడు. ఆ సమయంలో తమిళనాడు సీఎం ఎంజీఆర్ కాగా ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిర మరణం తరువాత లంక విషయంలో భారత సర్కార్ వైఖరి మారింది. ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ టైగర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 1986 నవంబర్లో తమిళ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా గాలింపులు జరిపి ఎల్టీటీఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టును నిరసిస్తూ ప్రభాకరన్ నిరాహార దీక్ష చేపట్టాడు. అతనికి మద్దతుగా డీఎంకే సహా తమిళ నేతలు ఆందోళనలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం టైగర్ల ఆయుధాలను తిరిగిచ్చేసింది. ఆ పరిణామం ఎల్టీటీఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రీలంకతో పాటు భారత్లోనూ ఎల్టీటీఈ పలు హింసాత్మక చర్యలకు పాల్పడింది. ఎల్టీటీఈ దాడులను అరికట్టడానికి రాజీవ్ గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వంతో రాజీ పడాలంటూ ప్రభాకరన్కు రాజీవ్ సూచించారు. అవసరమైతే ఈ సంధి వ్యవహారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ, శ్రీలంక ప్రధాని జయవర్ధనే మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి భారత్ నుంచి శాంతి పరిరక్షక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ బలగాలు ఎల్టీటీఈ మూకలను చీల్చి చెండాడాయి. 1989లో రాజీవ్ గాంధీ ప్రధాని పదవి నుంచి దిగిపోయే వరకు ఈ వ్యవహారం కొనసాగింది. ఇది ఎల్టీటీఈకి ఊపిరి సలపనివ్వలేదు. 1991లో భారత్లో మళ్లీ ఎన్నికలొచ్చేసరికి ఎల్టీటీఈ భయపడిపోయింది. రాజీవ్ గాంధీ మళ్లీ ప్రధాని అయితే తమ ఆటలు సాగబోవని ఆందోళన చెందింది. రాజీవ్ ఉంటే తమకు ముప్పు తప్పదని భావించిన ఎల్టీటీఈ అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. రాజీవ్ గాంధీని చంపాలని ప్రభాకరన్ నిర్ణయం తీసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. 1991 మార్చి 5వ తేదీన జరిగిన ఓ మీటింగ్ ప్రభాకరన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 1991 మార్చి 5వ తేదీన ఎల్టీటీఈ కేంద్ర కమిటీ సభ్యుడు కాశీ ఆనందన్ శ్రీలంక సమస్య గురించి రాజీవ్ గాంధీతో రహస్యంగా చర్చలు జరిపాడు. అయితే కాశీ వచ్చింది రాజీవ్ను చంపడానికి. రాజీవ్ను ఢిల్లీలోనే హతమార్చే ప్లాన్తో ఎల్టీటీఈ కాశీని ఢిల్లీ పంపింది. అయితే రాజీవ్తో భేటీ తరువాత కాశీ తన నిర్ణయం మార్చుకున్నాడు. లంక తమిళుల పట్ల రాజీవ్కు సానుభూతి ఉందని, అతనితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఎల్టీటీఈకి మంచిదంటూ ప్రభాకరన్కు కాశీ లేఖ రాశాడు. ఇది ప్రభాకరన్కు మంట పుట్టించింది. చంపిరమ్మని పంపితే హితోక్తులు చెబుతున్నాడంటూ రగిలిపోయిన ప్రభాకరన్ అప్పుడే రాజీవ్ హత్యకు ప్రణాళిక రచించాడు. ఓ మహిళ చేతిలో రాజీవ్ దారుణంగా చావాలంటూ ఎల్టీటీఈ శ్రేణులకు నూరిపోశాడు. ఆ ఫలితమే రాజీవ్ భయంకర హత్య.